వేశ్య నేను క్షమిస్తాను కానీ వేషధారని నేను క్షమించను. మోసపోవద్దు, దేవుడు ఎక్కిరింపబడ్డాడు. మనుష్యుడు ఏం విత్తుతాడు ఆ పంటనే కోస్తాడు. ఏ పంటను కోస్తాడు? నువ్వు ప్రేమ అనే విత్తనాన్ని చెల్లితే ప్రేమ అనే కోతను కోస్తావు, అంతే కదండి. ఊర్లో అక్కడ వడ్డీలు వేస్తే ఏమన్నా రాగులు పండుతున్నాయా? వడ్లే కదండి పండేది కదండి. మనం ప్రేమను విత్తితే ప్రేమనే పంటను కోస్తాం, కోపాన్ని విత్తితే కోపం అనే పంటను కోస్తాం, మోసాన్ని విత్తితే మోసం అనే పంటనే కోస్తాం, జాలి దయ కరుణను విత్తితే ఆ పంటనే కోస్తాం. ప్రభు అంటున్నాడు, మోసపోవద్దు, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడేం విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. దేవుని దృష్టికి విలువైన వ్యక్తిగా ఉండాలంటే సాధువైనటువంటి జీవితం కలిగి ఉండాలి. చిన్నపిల్లల మనస్తత్వం. రెండోది, మృదువైనటువంటి వ్యక్తిగా ఉండాలి. నీ మాటలు ఎలా ఉండాలి తెలుసా? ఔషధాలు